కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రైవేట్ పాట పాడుతూనే ఉంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను అయిన వాళ్లకు కారు చౌక ధరలకే అప్పగించేస్తున్నారు. సర్కారు భూములను అస్మదీయులకు కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం పీపీపీ. పేరుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూనే ఆయా స్థలాలు ఆస్తులను అయిన వాళ్లకు అప్పనంగా అందించడానికి జరుగుతున్న కుట్రలపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న బాబు ప్రభుత్వం ఇదే వరవడిని కొనసాగిస్తూ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల స్థలాలను కూడా అస్మదీయులకు అప్పగించడానికి సిద్ధమైనట్లు సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో కష్టపడి సాధించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామంటూ చంద్రబాబు సర్కార్ ప్రకటించిన దగ్గర నుండి పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రజలు మేధావులు వద్దని చెప్పినా ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నా సరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి తీరతామని చంద్రబాబు లోకేష్ తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పజెబుతున్న చంద్రబాబు అదే దారిలో నడుస్తూ త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలను పీపీపీ పద్ధతిలో తన వారికి కట్టబెట్టడానికి వీలుగా మార్గం తయారు చేసుకున్నారు. నిరుపయోగంగా ఉన్నాయన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపల్ కార్పొరేషన్లలోని అత్యంత విలువైన స్థలాలను పీపీపీ మోడల్లో ప్రైవేటు సంస్థలకు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించినట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో స్థలాలను గుర్తించినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. ఆయా పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు అధికార టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. పలు చోట్ల పార్కు భూములను మింగేశారనే వార్తలు వస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వమే స్వయంగా పీపీపీ పద్ధతి అని చెబుతూ ప్రభుత్వ స్థలాలను తమ వారికి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం అతిపెద్ద కుంభకోణమని సిపిఎం నేత బాబురావు స్పష్టం చేశారు. ఇది పచ్చి బూటకం. ఇదొక మరొక భారీ కుంభకోణం, హోల్సేల్ కుంభకోణం. మీరు 2 సెంట్ల స్థలం 1 సెంటు కాదు, మేము 2 సెంట్లు ఇస్తామని ఈ 18 నెలల్లో ఒక్క మున్సిపాలిటీలోనైనా ఒక లేఅవుట్ వేసారా? ఒక్కళ్ళకి స్థలం ఇచ్చారా? దానికి స్థలాలు కనపడలేదా? ఇది గవర్నమెంట్ అధికారయుతంగా భూ కబ్జా చేయటమే. విజయవాడలో బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీ వాళ్ళకి కారు చౌకగా కట్టబెట్టేశారు. విశాఖపట్నంలో విలువైన భూముల్ని 99 పైసలకి కారు చౌకగా ఎకరం భూమి 99 పైసలకి అప్పచెప్పేశారు. ఇప్పుడు అది చాలువని అన్ని మున్సిపాలిటీల్లో హోల్సేల్గా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి వారి ద్వారా ఆయా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్మదీయులకు టీడీపీ నేతలకు ప్రభుత్వ భూములు అప్పనంగా కట్టబెట్టడానికి పీపీపీ విధానం తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు 2 సెంట్లు స్థలం ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు ఇంతవరకు ఒక్కరికి 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ప్రజల సంక్షేమం అనేసరికి డబ్బులు లేవని చెబుతున్న కూటమి పెద్దలు ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడానికి మాత్రం సదా సిద్ధంగా ఉంటున్నారు. ఎంతో విలువైన మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన భూములను మాత్రం ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలను వంచడమే తప్ప మరొకటి కాదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పీపీపీ విధానం నుండి వెనక్కి రాకపోతే పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.